నిర్మాణాత్మకంగా పనిచేసినాం, ప్రతిపక్షంలో చేస్తాం. మీ మేనిఫెస్టోను మీరు మర్చిపోయినా మేము మర్చిపోము, ప్రజల తరపున క్వశ్చన్ చేస్తాం. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఖచ్చితంగా నిలబడతాం. మాది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే నిలబడే ఏకైక పార్టీ. అందుకే మేము చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రజాకవి కాళోజీ చెప్పారు, ముగిస్తున్నాను సార్, ముగియండి. ప్రజాకవి కాళోజీ చెప్పారు సార్. ఏలేటి మహేశ్వర రెడ్డి గారు ముగియండి సార్, మరి కంక్లూడ్ చేయండి. మీరు ఎన్నిసార్లు సమయం ఇచ్చినా చేయకపోతే ముగియండి, ముగియండి, కంప్లీట్ చేయండి. తెలంగాణనే ప్రసంగం, తెలంగాణనే ఆశగా శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా ప్రతిక్షణం పరితపించే పార్టీ మాది. పరపీడన వదిలించిన వాళ్ళం, పరాయి పెత్తనాన్ని సహించబోము. ఢిల్లీ నుంచో కర్ణాటక నుంచో రిమోట్లతో కంట్రోల్ చేయాలని చూస్తే ఊరుకోము. ప్రజాకవి కాళోజీ గారు చెప్పిన అయిపోయింది సార్. ఏలేటి మహేశ్వర రెడ్డి గారు, మీరు ఇంత సమయం ఇచ్చిన మీరు రాజకీయ ప్రసంగం చేస్తున్నారు ఎట్లా సార్? మీకు ఇన్నిసార్లు సమయం ఇచ్చిన మీరు మళ్ళీ మహేశ్వర రెడ్డి గారు కానివ్వండి. మీరు ఇంకా రాజకీయ ప్రసంగం మొదలు పెడితే ఎట్లా సార్? సబ్జెక్టు కంప్లీట్ అయినా కూడా కంప్లీట్ చేయండి. 1 మినిట్ కంప్లీట్. అధ్యక్ష, వారు ఉటంకించారు దాశరథి గారిని. నేను ప్రజాకవి కాళోజీ గారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను సార్. ఇది లాస్ట్ పారాగ్రాఫ్ సార్, వదిలేస్తాను సార్, తర్వాత మీరు వారికి అవకాశం ఇవ్వండి, నో ప్రాబ్లం. ప్రజాకవి కాళోజీ గారు చెప్పినారు సార్, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే, మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడతాం. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపలే పాత పెడతాం. ఇదే కమిట్మెంట్తో పనిచేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మహేశ్వర రెడ్డి గారు, అధ్యక్ష, ఈరోజు ముందుగా కూర్చున్న సభ్యులు సభాపతి గారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం మొన్న మాకు కలగలేదు. మరి ఇప్పుడు వారు చైర్ మీద కూడా లేరు. అయినా మీ ద్వారా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి మనిషి, స్నేహశీలి, గతంలో మాతో పనిచేసేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, నాకు తెలిసినటువంటి వ్యక్తిగా వారికి నేను భారతీయ జనతా పార్టీ తరఫున హార్దిక శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదే మాదిరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా సభలు లేరు, బహుశా చూస్తున్నారేమో ఛాంబర్ నుంచి. వారికి కూడా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం కలగలేదు. ఆ రోజు మేము ఊర్లో లేని కారణంగా మరి ఈరోజు మీ ద్వారా వారు మిత్రులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సభాధ్యక్షుడు ఎన్నికైనందుకు కూడా వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రుల అధ్యక్ష, నిన్న జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది. హామీలు వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది. కార్యాచరణ చెప్పి ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకుంటే ఆ మేనిఫెస్టోకు విలువ ఉండదు. చట్టబద్ధత కోసం ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. బహుశా అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారేమో. కానీ ఎంతసేపు 6 గ్యారంటీల విషయమే మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి మిగిలిన 412 హామీల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు. 412 హామీలు, 420కి 8 హామీలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. 412 హామీలు ఇచ్చారు. మాట్లాడితే 6 హామీల గురించే పదే పదే చెప్తా ఉన్నారు. మరి చట్టబద్ధత ఎప్పటికల్లా చేస్తారు? మరి ఈ సభలోనే చట్టబద్ధత తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం ఈ సెషన్లోనే దాన్ని పెట్టి ఆమోదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రజావాణి పరిష్కార వేదిక కావాలి కానీ
కేవలం పబ్లిసిటీ షో కోసం కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజావాణి పేరు